అవకాశం ఉన్నప్పుడే మన వృద్ధాప్య జీవితానికి, మన యుక్త వయసులోని జీవన సరళికి పునాది వేసుకోవాలి. అది ఈ క్షణమే. మనం యవ్వనంలో ఉన్నప్పుడే, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడే. ఎందుకంటే మన అంతర్గత జీవితానికి, ప్రాపంచిక జీవనానికి సమతౌల్యం చేకూర్చుకోవాలి. లేకుంటే అంతా దుఃఖభాజనమే. ఎన్ని సంపదలు, ఎన్ని కార్లు, బంగళాలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా మిగిలేది వ్యాకులతే. బయటకు మనం ఎన్ని ఆడంబరాలు ప్రదర్శించితే మనం మన అంతరంగంలో అంతటి దౌర్భాగ్యులమని అర్థం. ఇది మానసిక వాస్తవం. దీన్ని రుజువు చేయనక్కరలేదు. ఇక్కడ హృదయంలో ఎవరికైతే రక్షణ లోపించిందో అతడికే బయటి రక్షణ అవసరం. ఎవరికైతే హృదయంలో విశ్రాంతి, నిద్ర ఉండవో వాళ్లే ఇతరులకు నిద్ర మాత్రలు అమ్ముతూ ఉంటారు. ఆ మాత్రల అవసరం వాళ్ళకే తెలుసు. అన్నీ మన లోపల ఉన్ననాడు మనం బయట ప్రపంచం నుంచి ఆశించవలసినదేమీ ఉండదు. తన హృదయంలో బ్రహ్మాండాన్ని నింపుకున్న వాడికి బయట ఉన్న సిరి సంపదలతో పనేమిటి? తన బుర్రలోనూ హృదయంలోనూ విజ్ఞాన ఖని కలవానికి బయట ఉండే గ్రంథాలయంతో పనేమిటి? వివేకాన్ని మేధస్సులో కాక హృదయంలో కల్పించాలి. తెలివితేటలు మేధస్సులోనూ, వివేకం హృదయంలోనూ ఉండాలి.